కోసం ఈరోజు వికలాంగుల దినోత్సవం కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు మా అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తున్నాను. గత ప్రభుత్వము ఒక 1000 రూపాయలు పెన్షన్ పెంచి 5 సంవత్సరాలు వచ్చింది. సంవత్సరానికి 250, 250 ఇస్తుంటూ 5 సంవత్సరాలు పట్టింది ఒక 1000 రూపాయలు పెన్షన్ ఈయనకి. మీరంతా కలిసి దివ్యాంగులు మొత్తం కలిసి మన మాకు కమిషన్ పిలుచుకుని మన నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా మీరు కానీ అధికారంలోకి వస్తే మాకు 3,000 పెన్షన్ 6 రోజులు చేయాలని చెప్పి వినతి పత్రం ఇస్తే ఒకటే వాగ్దానం చేసిన ఆయన నేను సీఎం అయితే మీరంతా సహకారం చేయండి, తప్పకుండా నేను మా ప్రభుత్వం ఇంటి ప్రభుత్వం మీద ఏర్పాటు తప్పకుండా మీకు 3,000 పెన్షన్ వెంబడి 6 రోజులు చేస్తామని చెప్పి చెప్పిన మాట తప్పకుండా పాటించిన వ్యక్తి మన ఇంజనీర్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాష్ట్రానికి ఆయన ఒక ఇంజనీర్ లీడర్ అయితే మన నియోజకవర్గానికి, మన శ్రీకర నియోజకవర్గానికి మన రాజన్న ఈయన ఒక ఇంజనీర్ లీడర్. ఎందుకంటే మన ప్రభుత్వము ఏర్పడి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలలో ఎంతో డెవలప్మెంట్ ఇస్తున్నాం. మొన్ననే మన శ్రీకరణలో చూసాం. శ్రీ ప్లాన్ మన ఇండియాలో ఎక్కడ లేదు. మన శ్రీ ప్లాన్ మన శ్రీకరణకి వారికి ఆయన కృషి వల్ల మనకు రావడం చాలా అదృష్టము. అలాగే రేపు జనవరి నెలలో మనకు మైనారిటీలకు పెద్ద ఎత్తున ఇది ఇష్టమా ఉంది. దానికి కూడా మద్దతు అందరూ పోయి అన్నది సహకారం కావాలి అని చెప్పి అడగగానే వెంబడే ఇదే కాన్సెప్ట్ తీసుకొని పోయి సీఎం దగ్గర 1,50 లక్షల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి తెచ్చిన ఘనత మన రాజన్న గారిది. ఒకసారి అలాగే ఈ 6 నెలలలో ఒక 20 కోట్ల రూపాయలు డబ్బు తీసుకొని సీసీ రోడ్లు ప్రతి తందుకు ప్రతి ఊర్లో ఇస్తున్నాము. అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలంటే మళ్ళా మన రాజన్నను గెలిపించుకోవాలి. ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయనకు సీఎం మన చంద్రబాబు నాయుడు చూడాలి, మన రాజన్న చూడాలి. ఎందుకంటే ఒక డిగ్రీ మనిషి, తర్వాత ఎడ్యుకేటెడ్ మనిషి, ఎవరికి ఏం చేయాలో అన్ని తెలుసు. కాబట్టి మనం తొందరపడి మన బాధపడాల్సిన అవసరం లేదు. మన మనోబలం చేస్తున్నాము. ఇంకా మధ్య నుండి ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో మంచిగా చేసుకుంటాం. కానీ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ తిరిగి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను.